అదృష్టవశాత్తు ఎదగటానికి కష్టపడి ఎదగటానికి ఉన్న తేడా ఏంటో చెప్పన. ఒక వ్యక్తి ప్రతిరోజు చెట్టు ఎక్కటం నేర్చుకోవటం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నాడట. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని రోజుల వరకు సగం వరకు ఎక్కటం జారటం, సగం వరకు ఎక్కటం జారటం, అలా కొద్ది కొద్దిగా ఎక్కటం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ నెమ్మదిగా చెట్టు ఎక్కటం నేర్చుకున్నాడట. అలాగే మరొక వ్యక్తి తనని వెనక నుండి ఎవరో తరుముతూ రాగా భయంగా పరిగెత్తుకుంటూ వచ్చి తనకి తెలియకుండానే తను గబగబా చెట్టు ఎక్కి కూర్చున్నాడట. ఎలా ఎక్కాడో తెలియదు కానీ చెట్టు అయితే ఎక్కి కూర్చున్నాడట. చెట్టు ఎక్కడం నేర్చుకోకుండానే అదృష్టవశాత్తు కలిసి వచ్చినటువంటి అవకాశంతో చెట్టుపై ఎక్కి కూర్చున్నటువంటి వ్యక్తికి చెట్టు ఎలా దిగాలో తెలియదు. కానీ కష్టపడి చెట్టు ఎక్కడం నేర్చుకున్నటువంటి వ్యక్తికి చెట్టు ఎక్కడమే కాదు, చెట్టు ఎలా దిగాలో కూడా తెలుసు. ఇదే కష్టానికి అదృష్టానికి ఉన్నటువంటి తేడా. అదృష్టవశాత్తు వచ్చినటువంటి సంపద కావచ్చు, అదృష్టవశాత్తు వచ్చినటువంటి స్థాయి కావచ్చు, అదృష్టవశాత్తు ఎదిగినటువంటి వాళ్ళు తెలియకుండానే ఒక అభద్రతా భావంలో మునిగిపోతారు. కానీ కష్టపడి ఎదిగినటువంటి వాళ్ళు పైకి ఎదగడమే కాదు, కిందికి దిగడము తెలుస్తుంది, మళ్ళీ పైకి ఎలా వెళ్ళాలో కూడా తెలుస్తుంది. అందుకోసమని కష్టాన్ని నమ్ముకోండి, అదృష్టాన్ని కాదు.